జీవజల నది నీకు అందుబాటులో ఉన్నది. అవును తండ్రి. జీవజల నదులు నీ హృదయములో ప్రవహించడానికి అవును ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు అందుబాటులో ఉన్నాడు. అవును. నువ్వు పొందుకోవాలి సంగమా. అవును తండ్రి. జీవజలముల ఓట చేత నువ్వు ఆవరించబడాలి, ఆమేన్, నింపబడాలి. ఆమేన్, నీవు నింపబడాలి. ఆమేన్. మనం ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచు. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని ప్రతి గానముల చేత కీర్తింపబడుచున్న మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఎనలేని పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టి మీరు వాడుకుంటున్న విధానమును బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. అవును తండ్రి, గడచిన కాలం అంతా ప్రభువా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఈ దినము ప్రభువా సంవత్సరపు ఇదిగో తండ్రి చివరి ఆరాధన ఉండగా తండ్రి, ఈ ఆరాధనకు కూడి వచ్చిన ప్రతి బిడను కూడా మీరు దర్శించండి ప్రభువా. ప్రతి బిడ్డతో మీరు సూటిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యా. రాకుండా ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీ సన్నిధికి రాలేని పరిస్థితుల్లో లైవ్ ప్రోగ్రాం ద్వారా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో అట్టి బిడ్డల్ని కూడా మీరు దర్శించండి ప్రభువా. నీ బిడ్డలు ఏ సమస్యల మధ్య ఉన్నారో తండ్రి, ఆ సమస్యలన్నిటి నుంచి యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, నీ సన్నిధికి వచ్చి ఇదిగో తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రభువా తమ హృదయంలో ఉన్న వేదనంతా నీ సన్నిధిలో కుమ్మరించుకుంటున్నారో ప్రభా. ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తేటగా చూస్తున్న దేవుడివి నీవే కదా ప్రభా. ఆ హృదయ వేదన యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. ప్రతి బిడ్డ హృదయము ఉల్లాసముతో సంతోషముతో నింపబడను గాక. పరిశుద్ధాత్మ కార్యాలు ప్రతి బిడ్డ జీవితంలో జరుగునుగాక. పరిశుద్ధుడా, ఈ సంవత్సరపు చివరి ఆరాధనలో ఉన్న శక్తిని ప్రభా ప్రతి బిడ్డ అనుభవించుటకు కృపదాయిషేయండి ప్రభా. నూతనమైన సంవత్సరంలో అడుగు పెట్టబోతుండగా ప్రభా నూతనమైన ఆశీర్వాదాలతో దీవెనలతో ప్రతి బిడ్డని నింపండి ప్రభా. ఈ పాత రోత జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి అయ్యా కొత్త జీవితాన్ని ప్రతి బిడికి అనుగ్రహించండి అయ్యా. నూతనమైన మనస్సును దాయిచేయండి, రూపాంతర అనుభవాన్ని దాయిచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. కూడి వచ్చిన ప్రతి బిడని కూడా మీ స్వాధీనంలోకి తీసుకోండి ప్రభా. ఈ ప్రాంగణం అంతటిని కూడా మీ స్వాధీనంలోకి తీసుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. ఏ బిడ్డ మీద కూడా ఏ అపవాది కుయుక్తులు పని చేయకుండా వాడు అధికారమును యేసు నామములో కొట్టివేస్తున్నానయ్యా. పరిశుద్ధ రక్తాన్ని ప్రతి బిడపై ప్రోక్షించండి ప్రభా. నీ ఆత్మ చేత ప్రతి బిడిని నడిపించండి ప్రభా. పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ముఖ్యంగా ప్రభా యవనస్తులైన బిడలు మీరు పట్టుకోండి ప్రభా. యవ్వన కాలమందు నా కాడి మోయిట మేలని నీ వాక్యం ద్వారా మీరు సెలవిచ్చినారు ప్రభా. అవును తండ్రి, ప్రతి బిడలు కూడా తమను సమర్పించుకుంటూ నీ సన్నిధిలో బలముగా వాడబడుటకు కృపదాయిచేయండి ప్రభా. ఏ బిడని కూడా ఏ అపవాది ముట్టకుండా ప్రభా ప్రతి బిడ చుట్టూ పరిశుద్ధాత్మ అగ్నితో కంచెవేయండి ప్రభా. పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. మా తలంపులు, ఆలోచనలు, మా నోటి వాక్కు, హృదయ ధ్యానము తండ్రి మీ దృష్టికి అంగీకారములాగా కృపదాయిచేయండి ప్రభా. పరిశుద్ధాత్ముడా, కూడి వచ్చిన ప్రతి బిడని మీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. అయ్యా, బిడలు ఇదిగో తండ్రి వాక్యము విత్తబడుచుండగా వినగల చెవులను గ్రహించే మనస్సును ప్రతి బిడికి దయచేయండి. వాక్యానుసారంగా జీవింపచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ముఖ్యంగా ప్రభు వాక్యం అందించబోతున్నటువంటి నీ దాసుని ప్రభా పూర్తిగా మీ వశంలోకి తీసుకోండి ప్రభా. ఎడంతల ఆత్మతో నింపండి. మీ సిలువ చాటిన మరుగుపరుచుకొని నోటికి బూరగా ఉండి మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని త్వరలో రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వెనుక ఉన్నటువంటి లేడీస్ అంతా ముందుకు వచ్చేసేయండి.
బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా ముందుకు వచ్చేసేయండి, ముందుకు రండి. లేడీస్ అంతా ముందుకు వచ్చేసేయండి. మీ ముఖాలు కనపడాలి నాకు, ముందుకు వచ్చేసేయండి. ముందుకు వచ్చేసి భాగ్యాలు వేసిరా, జరుగు, ముందు జరుగు. గ్లోరీ జీసస్. ఈ సమయంలో దేవుని సంగమా, కొద్ది నిమిషాలు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడనై ఉన్నాడో ఆ మాటల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. నూతన సంవత్సరములోనికి మరికొద్ది గంటల్లో అడుగు పెట్టబోతున్నటువంటి మనం, ఇంకెన్ని గంటలు ఉన్నాయి? 12 గంటలు ఉన్నాయి కదా. ఇప్పుడు సమయం 12 అవ్వబోతోంది. ఇంకో 12 గంటల్లో మరో కొత్త సంవత్సరములోనికి అడుగు పెట్టబోతూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. ఏమిటా ఆశ? ఈ సంవత్సరం నాకేం బాగలేదు, ఈ సంవత్సరం నాకేం బాగలేదు, వచ్చే సంవత్సరమైనా బాగుంటుందేమో అనేటువంటి ఆశ చాలామందికి ఉంటుంది. కానీ రోజులు ఏదైనా ఒకటే, ఈరోజు అట్టే తెల్లారిందో రేపు కూడా అట్టే తెల్లారుతుంది, డిఫరెంట్గా ఏం తెల్లారదు. ఈరోజు మనకి ఎలా గడుస్తుందో రేపు కూడా మనకు అలాగే గడుస్తుంది. సమయం ఏం మారదు. కానీ మారాల్సింది ఏంటి? మన జీవితం. మన జీవితం మారకుండా, మన జీవితాన్ని మార్చుకోకుండా సంవత్సరాలు గడిచిపోతున్నా, నెలలు గడిచిపోతున్నా, రోజులు గడిచిపోతున్నా, గంటలు గడిచిపోతున్నా, నిమిషాలు గడిచిపోతున్నా, సెకండ్లు గడిచిపోతున్నా, దాని వలన మనకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. దేవుడు మనలో ఏం కోరుకుంటున్నాడు అంటే, సంవత్సరాల్లో నూతనత్వం కాదు, మనలో నూతనత్వాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మన ఆలోచన విధానములో నూతనత్వం రావాలి, మన తలంపులో నూతనత్వం రావాలి, మన జీవితములో నూతనత్వం రావాలి. చూడండి, సంవత్సర ఆరంభములో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం, అందరికి శుభాకాంక్షలు చెప్పుకుంటాం, అంత బాగానే ఉంది. ఒక 2 రోజులు గడవగానే ఆ ఎమోషన్ అనేది మనలో ఉండదు. ఎందుకంటే గడిచిపోయింది, పాత అయిపోయింది. రోజులు గడుస్తూ ఉన్నప్పుడు అన్నీ మర్చిపోయి మరలా కొత్త సంవత్సరం కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఇట్లా మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి? ఒక్కొక్కరి వయస్సును బట్టి అన్ని సంవత్సరాలు వాళ్ళ జీవితాలు గడిచిపోతూ ఉన్నాయి కదా. వారి వారి వయస్సులను బట్టి అన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అంటే అర్థం ఏంటి తెలుసా? అన్ని సంవత్సరాలు వాళ్ళు కోల్పోయారు, ఇంకా మరలా తిరిగి రావు. ఇక మరలా ఇంకా ఏమీ వచ్చేది ఉండదు. అన్ని సంవత్సరాల ఆయుష్ను మనం పోగొట్టుకున్నాం. దేవుని నుండి మనం పొందవలసినటువంటి అన్ని సంవత్సరాల ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకున్నాం. మరలా కొత్తగా ఏదో పొందుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాం. ఇట్లా ఎంతకాలం?
ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని మనతో ముచ్చటించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆదికాండము 28వ అధ్యాయం 20వ వచనము నుండి ఒకసారి మనం కానీ చదివితే, ఆదికాండం 28వ అధ్యాయం 20వ వచనము నుండి ఒకసారి మనం కానీ ధ్యానం చేసినట్లయితే, దేవుని వాక్యం ఇలా అంటుంది. చూద్దాం ఆ యొక్క మాటని. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు. హల్లెలూయా. ఈ మాటలన్నీ బైబుల్ చూడకుండా మరలా మీరు నాకు చెప్పాలి. ముందు చదవండి, తర్వాత ఆ వాక్యం మన హృదయంలో ముద్రించబడిపోవాలి. హల్లెలూయా. ఆ వాక్యం మన హృదయంలో ముద్రించబడకపోతే నీ జీవితములో ఎటువంటి ఆశీర్వాదం ఉండదు. నీ జీవితంలో ఏం ముద్రించబడాలి? దేవుని వాక్యం. వాక్యమే దేవుడు. వాక్యమే దేవుడు. ఆయన నీ హృదయంలో ముద్రించబడాలి. ఆయన నీ హృదయంలో నివసించాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. చదవండి ఇప్పుడు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి ఎట్లా రావాలి? క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి, ఏమంటున్నాడు? తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడైయుండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. చూడండి, ఇక్కడ దేవునికి యాకోబుకు మధ్య ఒక కౌంటర్ జరుగుతోంది. ఏంటి కౌంటర్? దేవుడు యాకోబులో ఏం కోరుకుంటున్నాడు? ఈరోజు మనలో ఏం కోరుకుంటున్నాడు? కేవలము దేవుడు యాకోబును మాత్రమే దీవించే దేవుడా? ఆయన మనల్ని దీవించే దేవుడు కాదా? ఆశీర్వాదాలన్నీ కేవలం యాకోబుకేనా? అవి మనకు చెందవా? అవి మనకు వర్తించవా? అంటే యాకోబుకు మించిన ఆశీర్వాదాలు ఈరోజు దేవుడు మనకు అందుబాటులో ఉంచాడు. హల్లెలూయా. యాకోబుకి ఇవ్వబడినటువంటి వాగ్దానం భౌతిక సంబంధమైనది అయితే, సంఘానికి ఇవ్వబడినటువంటి వాగ్దానం ఆత్మ సంబంధమైనది, పరలోక సంబంధమైనది, శాశ్వతమైనది. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని సంగమా, యాకోబు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నాడు, ఎందుకు వెళుతున్నాడు అనేటువంటి విషయాలు మనం చాలాసార్లు ధ్యానం చేశాం. బైబుల్ చదువుతున్నప్పుడు మనకు చాలాసార్లు అర్థమవుతూ ఉంది. అయితే క్లుప్తంగా చెప్తాను నేను. ఇస్సాకు యాకోబు యొక్క తండ్రి. యాకోబుకి 2 కుమారులు. ఎవరెవరు? ఏశావు, యాకోబు. అయితే యాకోబు ఏశావును మోసం చేసి అన్న యొక్క జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. తండ్రిని మోసం చేసి ఏశావుకు రావలసినటువంటి ఆశీర్వాదాలని పొందుకున్నాడు. పొందుకొని చూడండి, పొందుకున్నటువంటి వాడు సంతోషంగా ఉండాలి. కానీ ఇప్పుడు సంతోషంగా ఉన్నాడా? ఆశీర్వాదం వస్తే ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. దేవుడు నన్ను దీవించాడు అంటే మనకి ఎట్లా ఉండాలి? ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. కానీ ఆ సంతోషం యాకోబులో లేదు.
మరి యాకోబులో సంతోషం లేదు, యాకోబులో సమాధానం లేదు, యాకోబులో ధైర్యం లేదు, యాకోబులో దేవుని ఆశీర్వాదానికి సంబంధించినటువంటి లక్షణాలు, ఛాయలు ఏవి కనపడటం లేదు. యాకోబు యొక్క హృదయం పిరికితనముతో నిండిపోయింది. యాకోబులో భయం మొదలైంది. ఏమని తెలుసా? ఎక్కడ ఏశావు నన్ను చంపుతాడో. తన అన్న అయినటువంటి ఏశావు మామూలోడు కాదు, మహాక్రూరుడు, మూర్ఖుడు, వేటాడేటువంటి లక్షణము గలవాడు. అటువంటి ఏశావు ఎక్కడ నన్ను చంపుతాడో అని యాకోబు భయపడిపోయాడు. భయపడి ఇప్పుడు పారిపోతున్నాడు, తండ్రి ఇంటి నుంచి పారిపోతున్నాడు. అలా పారిపోతూ 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 ఒక దగ్గరకు వెళ్ళి అలసిపోయి నిద్రపోయాడు. నిద్రపోయేటప్పుడు మనం ఏం చేస్తాం? మెత్తటి దిండ్లు ఎక్కడెక్కడున్నా ఏరుకొని ఒకటో రెండో ఒత్తు పెట్టుకొని పడుకుంటాం కదా. ఎక్కువ దిండ్లు అయితే కాళ్ళ కింద కూడా పెట్టుకొని పడుకుంటాం. ఇప్పుడు యాకోబుకు ఆ ఛాన్స్ లేదు. అందుకని ఇప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడు? అడవిలో, అరణ్యములో ఒక రాయిని తలగడగా చేసుకొని, తలగడంటే దిండుగా చేసుకొని ఆ రాయి మీద తలబెట్టి పడుకొని నిద్రపోతున్నాడు. ఎంత అలిసిపోకపోతే రాయి మీద నిద్ర వస్తుంది కదా. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యాకోబులో రకరకాల ఆలోచనలు. నా తండ్రి ఇంటిని విడిచిపెట్టి వచ్చాను, నెక్స్ట్ నా లైఫ్ ఏంటి, నెక్స్ట్ నా జీవితం ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఒకవేళ లాబాను యొక్క ఇంటికి వెళితే నా పరిస్థితి అక్కడ ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్ళి నేను ఏ ఉద్యోగం చేయాలి, ఏం వ్యాపారం చేయాలి, ఏం పని చేయాలి, నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, రకరకాల ఆలోచనలతో, రకరకాల డిప్రెషన్లతో కుంగిపోయినటువంటి మనస్సుతో, ఒక పిరికితనము గల మనస్సుతో, ఒక భయము ఆందోళన గల మనస్సుతో ప్రయాణమై వెళుతూ ఉన్నాడు యాకోబు. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళ ప్రతి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ 2023 సంవత్సరం ఎలాగోలా గడిచిపోయింది. మరి 2024 సంవత్సరంలోకి నేను వెళ్ళబోతున్నాను. ఆ సంవత్సరం నాకు ఎలా ఉండబోతోంది? జ్యోతిష్యాలు చెప్పుకునే వాళ్ళు కొంతమంది, సోదులు చెప్పుకునే వాళ్ళు కొంతమంది. మొన్న ఒక ఆమె మా సందులో తిరగతున్నింది. సోది చెప్పాను, సోది చెప్తాం, జరగబోయేది చెప్తాం, జరిగింది చెప్తాం అని మా ఎదురు మిద్దికాడి నించొని ఇంట్లోని పిలుస్తుంది. సోది చెప్తాను రా నీకు నేను. అప్పుడే బండి వేసుకున్నట్టు వచ్చాను. వచ్చి బండి పార్క్ చేసి ఆమె సైజు వస్తాను, నా సైజు వస్తావు అనేది. ఏమైంది అనుకున్నట్టు బరిగెత్తేసి సోది చెప్పాము. ఏం చేయాలా? వచ్చి నన్ను కూడా అడగాల. సోది చెప్తారని అంటే అర్థం ఏంటి? ఆ సోది చెప్పే దెయ్యాలన్నీ ఏమవుతున్నాయి? పారిపోతాయి. హల్లెలూయా. ఎందుకంటే దురాత్మలు. ఈరోజు చాలామంది 2024 సంవత్సరం నాకు ఎలా ఉండబోతోంది అని జాతకాలు చెప్పించుకునేవాళ్ళు, సోదులు చెప్పించుకునేవాళ్ళు, ప్రశ్నలకు వెళ్ళేవాళ్ళు, రకరకాల వ్యక్తులు ఉన్నారు. మనకు అనవసరం. కానీ మనం జ్యోతిష్యాలు చెప్పించుకోవడానికో, సోదులు చెప్పించుకోవడానికో, ప్రవచనాలు చెప్పించుకోవడానికి రాలా. మనం ఎందుకు వచ్చామంటే నిజమైనటువంటి దేవుని మీద ఆధారపడి, నిజమైనటువంటి దేవునిని మనం ఆశ్రయించి ఆయన నుండి ఒక నూతనమైన వాగ్దానాన్ని పొందుకోవడానికి. హల్లెలూయా. ఆ దేవుని నుండి ఒక నూతనమైనటువంటి వాగ్దానం మనం స్వతంత్రించుకోవడానికి. చూడండి, ఒక భయముతో, ఒక డిప్రెషన్తో, ఒక పిరికితనముతో పారిపోతూ ఉన్నటువంటి యాకోబు నెక్స్ట్ జీవితం ఎలా ఉండబోతుందో తెలియదు. ఎక్కడ ఎలా ఉండబోతున్నాడో తెలియదు. ఏమీ తెలియనటువంటి పరిస్థితి. చూడండి, 2019 సంవత్సరంలో
ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా ప్లాన్లు చేసుకున్నారు. కానీ 2019వ సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ కోవిడ్ అనేటువంటి ఒక వైరస్ పుట్టింది. 2020 సంవత్సరంలో ఎక్కడ చూసినా కానీ లాక్డౌన్లు, మరణాలే. అలా ఉంటుందని ముందుగా ఊహించారా? ఊహించలేదు. కానీ జరిగాయి ఎన్నో ఉపద్రవాలు. కానీ దేవుడు వాటన్నిటి మధ్యలో నుంచి మనల్ని కాపాడుతూ వచ్చాడు. హల్లెలూయా. ఎంతోమంది కరోనా అంటుకొని బాగైన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది కరోనా అంటుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది కరోనా అంటుకోకుండా జాగ్రత్త పడి జీవించిన వాళ్ళు ఉన్నారు, రకరకాల వ్యక్తులు ఉన్నారు. కానీ ఏ సంవత్సరం ఎలా ఉండబోతుందో, ఏ సంవత్సరం ఏం జరగబోతుందో మనకు తెలుసా? ఏమీ తెలియదు. కానీ దేవుడు నాతో ఉన్నాడు అన్న ఒక్క స్పృహ మనతో ఉంటే మనం ధైర్యంగా ముందుకెళ్ళిపోతాం. హల్లెలూయా. పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి, పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి, దేవుడు నాతో ఉన్నాడు అన్న ఒకే ఒక ధైర్యం మనలో ఉండాలి. చూడండి, దేవుడు అలా పిరికితనముతో వెళ్ళిపోతూ ఉన్నటువంటి యాకోబుని దర్శించాడు. అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. భూమికి ఆకాశమునకు ఒక నిచ్చెన వేయబడగా దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండేటువంటి ఒక దర్శనాన్ని చూస్తున్నాడు యాకోబు. ఆ దర్శనము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నేను నీకు తోడుగా ఉంటాను, మరలా నీ తండ్రి ఇంటికి నేను క్షేమంగా తీసుకొస్తాను, నీకు కావలసినటువంటి ఆహారాన్ని సమృద్ధిగా ఇస్తాను, వస్త్రాలను ఇస్తాను అనేటువంటి వాగ్దానాలతో దేవుడు యాకోబును దర్శిస్తున్నాడు. అలా దర్శిస్తున్నప్పుడు వాగ్దానం తీసుకుంటున్నా కానీ మనలో ఒక ఆలస్యం, మనలో ఒక భయం, అది జరుగుతుందా లేదా, నెరవేరుతుందా లేదా. కొన్నిసార్లు కొన్ని వాగ్దానాలు సంవత్సరాలు గడుస్తున్నా కానీ జరగవు. ఎందుకు జరగట్లేదంటే వాగ్దానం ఇచ్చిన దేవులో లోపం లేదు, కానీ తీసుకుంటున్న వ్యక్తుల్లో లోపం. ఇచ్చిన దేవునిలో ఏ లోపం లేదు, కానీ వాగ్దానము తీసుకుంటున్న వ్యక్తుల్లో లోపం ఉంటుంది. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడంటే, దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ మాట ఒకసారి మనం చూద్దాం. 28వ అధ్యాయం 13-14 వచనాల్లో చూడండి, దేవుని వాక్యం అంటుంది, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదను. నేను నీతో చెప్పిన నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. హల్లెలూయా. దేవుడే యాకోబుకు వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని? నేను నిన్ను దర్శిస్తాను, నేను నిశ్చయముగా నీ కార్యం చేస్తాను. ఇప్పుడు వాగ్దానం పొందినటువంటి యాకోబు ఏం చేయాలి? హల్లెలూయా, స్తోత్రం అని చెప్పి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఏం చెప్పాలా? దేవుడు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు మాట్లాడాడు, ఇంకేం కావాలి మనకి? నేరుగా దేవుడే దర్శనమిచ్చి
దేవుడే ఒక వ్యక్తితో మాట్లాడితే ఇంకేం కావాలి? అప్పుడప్పుడు మనం అంటుంటాం, దేవుడు నాకు కనిపిస్తే బాగుండు, దేవుడు నాతో మాట్లాడితే బాగుండు కదా. నిజమే, ప్రతి మనిషికి ఆ కోరిక ఉంటుంది. దేవుణ్ణి చూడాలని, దేవుని స్వరం వినాలని కోరిక ఉంటుంది. ఇక్కడ యాకోబు దేవుణ్ణి కోరుకోకుండానే దర్శనమిస్తున్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు! యాకోబు కోరుకున్నాడా? కనిపించాయా అని ఉపవాసాలను ప్రార్థన చేశాడా? ఏం చేయలా. అవసరతను గుర్తించిన దేవుడు ఆయనే దిగి వచ్చాడు. ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, చెప్పాలా? ఉపవాసాలు ఉండాల్సిన అవసరం లేదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా కనిపించని దేవుడు నీ అవసరతను కానీ గుర్తిస్తే ఆయనే దిగొచ్చేస్తాడు. హల్లెలూయా! ఇప్పుడు యాకోబు పరిస్థితి అదే. ఇప్పుడు యాకోబు పరిస్థితి, యాకోబు ప్రార్థన చేయలా, యాకోబు వర్షిప్ చేయలా, యాకోబు సౌండ్ సిస్టమ్ పెట్టుకొని డీజేలు పెట్టుకొని దేవుడిని ఆరాధించలా, ఏం చేయలా. కుంగిన మనస్సుతో, దిగులు పడిన మనస్సుతో, భయము, పిరికితనం, ఆందోళనతో కుంగిపోయి పండుకొని ఉన్నాడు. ఇప్పుడు దేవుడే వచ్చి దర్శిస్తున్నాడు. హల్లెలూయా! దేవుడే వచ్చి ఈ 2023 సంవత్సరంలో ఒకవేళ నీ పరిస్థితి అలా ఉన్నట్లయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును అని. హల్లెలూయా! నిశ్చయముగా నేను నీకు విడవబడిన దానవని నీవిక అనబడవు. కొట్టని చెప్పండి ఒకసారి. ఏమనబడవు? విడవబడిన దానవని, విడవబడిన వాడవని నీవు ఇక అనబడవు. నీవు ఇక అనబడవు. యెషయా గ్రంథం 49వ అధ్యాయములో 14-15 వచనాల్లో దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడే మాట్లాడుతున్నాడు. సియోను అనుకొనుచున్నది, యెహోవా నన్ను మరిచి ఉన్నాడు, యెహోవా నన్ను మరిచి ఉన్నాడు, యెహోవా నన్ను విడిచిపెట్టేశాడు, యెహోవా నన్ను మర్చిపోయాడు, యెహోవా నన్ను తోసేశాడు అని సియోను కుమారి అనుకొనుచున్నది అని దేవుడేమంటున్నాడు? స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. హల్లెలూయా! వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతులలో నేను నిన్ను చెక్కి ఉన్నాను అని పలికిన దేవుడు యాకోబుని విడిచిపెట్టాడా? ఈరోజు మనల్ని విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. విడిచిపెట్టి ఉంటే ఈరోజు ఇక్కడ మనం సజీవులుగా ఆయన సన్నిధిని ఉండేవాళ్ళం కాదు. ఆయన మనల్ని కాచి కాపాడుతున్నాడు. హల్లెలూయా! ఆయన మనల్ని బలపరుస్తున్నాడు, ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు. చూడండి, దేవుని వాక్యం అంటుంది, దేవుని నుండి నువ్వు వాగ్దానం పొందుకుంటున్నావు. ఇక్కడ యాకోబు కూడా దేవుని నుండి వాగ్దానం పొందుకుంటున్నాడు. వాగ్దానం పొందుకొని ఏం చేస్తున్నాడు? మనమైతే ఏం చేస్తాం? వాగ్దానం తీసుకొని, దేవుడు నాకు భలే మంచి వాగ్దానం ఇచ్చాడే, పాస్టర్ గారు ఇదేందో చదవండి, పాస్టర్ గారు ఇదేందో చూడండి, మీరు చూడండి అని చెప్పి అందరూ చూపించుకుంటా ఉంటారు. దేవుడు నాతో భలే మాట్లాడాడు, భలే మాట్లాడాడు. చూడండి, నేరుగా దేవుడే దిగొచ్చి యాకోబుతో మాట్లాడుతున్నాడు. నేరుగా దేవుడే దిగొచ్చి యాకోబుతో మాట్లాడుతున్నాడు. నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని హెచ్చిస్తాను అని ఇంత మాట్లాడుతుంటే యాకోబుకి ఇంకేం కావాలి? ఎగిరి గంతులేయాలి. కానీ వేసాడా? వేయలా. ఎగిరి గంతులేయడం మాని ఒకవైపు నుంచి వాగ్దానం వచ్చింది. దేవుడు ఏం కోరుకుంటాడో తెలుసా? ఇప్పుడు రెండో వైపు నుంచి తీర్మానం రావాలి. హల్లెలూయా! రెండో వైపు నుంచి తీర్మానం రావాలి. దేవుడు వాగ్దానం ఇచ్చాడని చెప్పి బిర్యానీ తిని పడుకోవడం కాదు. దేవుని వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నీ వైపు నుంచి ఏంటి? నీ తీర్మానం ఏంటి? నీ దర్శనం ఏంటి? నీ సమర్పణ ఏంటి? దాన్ని దేవుడు చూస్తాడు. హల్లెలూయా!
ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి కనాను దేశానికి నడిపిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడే వారిలో సమర్పణ కోల్పోయినప్పుడు, తమ నిబంధన కోల్పోయినప్పుడు వారు ఎండిపోయిన ఆకుల వలె రాలిపోయారు. ఎండిపోయిన ఆకుల వలె రాలిపోయారు. చూడండి, ఇప్పుడు యాకోబు దేవునితో ఒక తీర్మానం చేసుకుంటున్నా. వాగ్దానం అయితే వచ్చింది, ఇప్పుడు వాగ్దానం తన జీవితంలో నెరవేరాలి. హల్లెలూయా. వాగ్దానము తన జీవితంలో నెరవేరాలంటే మనిషి వైపు నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడు, దాన్ని నువ్వు దేవునికి ఇవ్వాలి. దాన్ని నువ్వు దేవునికి ఇవ్వకుండా దేవుని నుండి నువ్వు ఏది పొందుకోలేవు. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు యాకోబు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? చూద్దాం ఇప్పుడు ఆ మాటని. తీర్మానం ఏమన్నాడు తెలుసా? 20వ వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు. హల్లెలూయా. మొదటిగా దేవునితో మాట్లాడుతున్నాడు. ఇది ప్రార్థన. ఏంటిది? ప్రార్థన. ఏంటి ప్రార్థన అంటే, నేను దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము నా జీవితంలో నెరవేరాలి. ఒకటో వాగ్దానం. ఎన్ని వాగ్దానాలు అయ్యి? 3. దాంట్లో ఒక వాగ్దానాన్ని ఎత్తిపడుతున్నాడు యాకోబు. ఏమని తెలుసా? దేవుడు నాకు తోడై ఉండాలి. హల్లెలూయా. మనలో ఎంతమంది దేవుని తోడు కోరుకుంటున్నారు? నాకు దేవుడు లేకపోయినా పర్వాలేదండి, నాకు కేకులు బిర్యానీలు అన్నీ ఉంటే చాలు అనుకుంటున్నారా? నాకు నా బంధువులు ఉంటే చాలు, స్నేహితులు ఉంటే చాలు, నాకు ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటే చాలు, నాకు ఉద్యోగం తోడుంటే చాలు, నాకు వ్యాపారం తోడుంటే చాలు, నాకు డబ్బులు తోడుంటే చాలు, నాకు మంచి ఇల్లు తోడుంటే చాలు, నేను ఆ ఇంట్లో గడిపేస్తాను అనుకుంటున్నారా? బాగా గమనించండి, యాకోబు ఎవరిని కోరుకుంటున్నాడు? దేవుని తోడు. ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు, దేవుడు నాకు తోడు. ఇమ్మానుయేలు, దేవుడు నాకు తోడై ఉన్నాడు. యాకోబు ఎవరు తోడు కోరుకుంటున్నాడు? దేవుడు నాకు తోడై ఉండాలి. హల్లెలూయా. ఈ 2024వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి నాకు దేవుడు తోడై ఉండకపోతే ఆ సంవత్సరము కూడా నాకు ఈ సంవత్సరం లాగే ఉంటుంది. అంతకంటే దౌర్భాగ్యంగా ఉండొచ్చేమో. దేవుడు నీకు తోడై ఉంటే అది నీకు ఆశీర్వాదకరంగా మారిపోద్ది. హల్లెలూయా. అది నీకు ఆశీర్వాదకరంగా మారిపోద్ది. అందుకనే తాను వెళ్ళబోయేటువంటి స్థలములో అక్కడ ఎలా ఉంటుందో పరిస్థితులు తెలియదు. అంత అగమ్య గోచరం, అంత నిరాశ, నిస్పృహ, ఆందోళన, భయం, ఇవన్నీ యాకోబులో ఉన్నాయి. అందుకని ఇప్పుడు యాకోబు ఎవరు తోడు కోరుకుంటున్నాడు? ప్రభువా, నా మామ లాభాన్ని నాకు తోడుగా ఉంచాయ్యా అని కోరుకుంటున్నాడా? ఎవరు తోడు కోరుకుంటున్నాడు? నువ్వు నాకు తోడుగా ఉండాలి. హల్లెలూయా. రేపు 2024వ సంవత్సరంలో మనం కోరుకోవలసిన ఒకటే, ప్రభువా, ఆ సంవత్సరములు ఏ ఉపద్రవాలు వస్తాయో నాకు తెలియదు, ఏ భూకంపాలు వస్తాయో నాకు తెలియదు, ఏ సునామీలు వస్తాయో నాకు తెలియదు, ఏ రోగాలు వస్తాయో నాకు తెలియదు, నాకు అనవసరం, కానీ నీ తోడు మాత్రం నాకుంటే చాలు. హల్లెలూయా. నీ తోడు నాకు ఉండాలి, నీ సన్నిధి నాతో ఉండాలి. మోషేతో దేవుడు అన్నాడు, నా దూతను నీకు ముందుగా పంపిస్తాను, ఆ దేశాన్ని స్వాధీనపరుస్తాడు, దేశం ఎలాంటి మీరు అన్నాడు దేవుడు. మోషే సరే అని చెప్పి వెళ్ళిపోయాడా? నీ దూతను పంపించేసి ప్రభువా మేము పోయి దాన్ని స్వాధీనం చేసుకుంటా అన్నాడా? ఏమన్నాడు మోషే? నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మల్ని ఎక్కడికి పంపించొద్దు. నీ సన్నిధి నాతో రాని ఎడల నన్ను పంపించు. నీ సన్నిధి నాకు, నీ తోడు నాకు కావాలి, నువ్వు నాతో ఉండాలి అని కోరుకున్నాడు. 2024వ సంవత్సరములో
దేవుని తోడు మనం కోరుకోవాలి. హల్లెలూయా. దేవుని తోడు. రెండవదిగా చదవండి, ఏమంటున్నాడు? యెహోవా నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి. చాలు. రెండవదిగా ఏం కోరుకుంటున్నాడు? భద్రత, కాపుదల. దేవుని భద్రత, దేవుని కాపుదల కావాలి. ఈరోజు ప్రైమ్ మినిస్టర్లు, సీఎంలు, రాష్ట్రపతులు, అధికారులు వీళ్ళంతా సెక్యూరిటీ కోరుకుంటారు. నన్ను కాపాడాలి ఇలా. గుండె జబ్బు వచ్చి పడిపోయాడు అనుకో, హార్ట్ ఫెయిల్ అయిపోయి కాపాడుతుంది సెక్యూరిటీ. మరణం ఏ రూపంలో రావచ్చు, కాపాడుతుంది సెక్యూరిటీ. డాక్టర్లు కాపాడతారా? ఎవడు కాపాడలే. మనల్ని కాపాడే దేవుడు ఒకే ఒక్కడున్నాడు. హల్లెలూయా. ఆయన కాపుదలను కోరుకుంటున్నాడు యాకోబు. ఆయన కాపుదలని యాకోబు కోరుకుంటున్నాడు. ప్రభువా, నన్ను కాపాడే దేవుడవు నువ్వు నన్ను కాపాడు. ఒకటి, నువ్వు నాకు తోడుగా ఉండి నడిపించు. రెండవది, నన్ను కాపాడు. ప్రతి ఉపద్రవము నుంచి, ప్రతి శోధన నుంచి, ప్రతి సమస్యల నుంచి నువ్వు నన్ను కాపాడు. వాగ్దానం ఉంది. ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు? వాగ్దాన నెరవేర్పు కోసం ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు? నీవు నాకు తోడై ఉండు. రెండవది, నన్ను కాపాడు. అందుకనే దావీదు అన్నాడు, ఏమన్నాడు? యెహోవా నా కాపరి. యెహోవా నన్ను కాపాడేవాడు ఆయన. సౌలుతో చెప్తున్నాడు, సింహ బలము నుండి నన్ను తప్పించిన దేవుడు, ఎలుగుబంటి బలము నుండి నన్ను తప్పించిన దేవుడు, ఈ గొలియాతు యొక్క బలము నుండి, ఫిలిస్తీయుల బలము నుండి కూడా నన్ను తప్పించే దేవుడు, నన్ను కాపాడే దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. ఆ నిశ్చయత, ఆ ధైర్యం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. 2024 సంవత్సరం అవి జరుగుతాయి. ఆకాశంలో వచ్చి ఆస్ట్రాయిడ్ వచ్చి కొట్టుకుంటుంది. గ్లోబల్ వార్మింగ్ రాని, పోయేవాడు పోతాడు, నేను మాత్రం కదల్చబడను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఒకసారి నా సాక్ష్యం చెప్పాను, గుర్తుందా మీకు? 2004 సంవత్సరంలో సునామీ వచ్చింది. ఎంతమంది గుర్తుంది మీకు? 2004 సంవత్సరంలో సునామీ ఒకటి వచ్చింది. ఆ సునామీ వచ్చినప్పుడు డిసెంబర్ 26వ తారీఖు అందరు పండగలో బిజీ అయిపోయి ఉన్నారు బీచ్ల కాడ. ఒక్కసారి వచ్చి ఎత్తుకెళ్ళిపోయింది, అందరినీ ఊడ్చేసింది అంతే. మన కసు ఊడిస్తే ఎట్టపోద్ది, అట్లాగేసింది లోపలికి. బాగా గమనించండి. కొంతమంది చెప్తున్నారు ఏమని, సముద్రం పొంగుతుంది, వచ్చేస్తుంది, ఆ ఊరు దాటేసింది, ఈ ఊరు దాటేసింది, నిలరు కూడా వచ్చేస్తుంది అంటాను. వచ్చి నాకు చెప్పారు, వచ్చి మాస్టర్ గారు వెళ్ళిపోతాం పాండి కట్టించాను. ఒకటే మాట చెప్పా, సునామీ రాని, భూకంపాలు రాని, ఏవైనా రాని, నాకు మాత్రం ఏం కాదన్న. ఏమి అంటే దేవుడు నన్ను వాడుకోవడానికి పిలిచాడు, నిలరు తీసుకొచ్చి ఇక్కడ నాటాడు, నన్ను వాడుకోకుండా చంపేస్తాడా? అప్పుడు దేవుడి మాట ఏమవుతుంది? తప్పినట్టే కదా. ఆయన నా దేవుడు మాట తప్పేవాడు కదా, మీరు పోండి అన్న. ఆ ధైర్యం మనలో ఉండాలి. దేవుడు నాతో మాట్లాడాడు అని అంటే ఆకాశము విరిగి మీద పడ్డా కానీ నువ్వు కదలవు. ఎందుకంటే ఆ దేవుడు నాతో ఉన్నాడు, నన్ను కాపాడేది దేవుడు అన్న ధైర్యం నీలో ఉంటుంది. ఆ ధైర్యం నీలో ఉంటుంది. అందుకనే ఆ ధైర్యముతోనే దావీదు సౌలుతో మాట్లాడాడు. ఏమన్నాడు? ఆ ఫిలిస్తీయుడు నన్నేం చేస్తాడన్నాడు. హల్లెలూయా. దావీదు ధైర్యాన్ని చూసి సౌలుకి ఆశ్చర్యం వేసింది.
సౌలుకు ఆశ్చర్యం వేసింది. కారణం ఏంటంటే దావీదులో ఉన్న విశ్వాసం. దావీదులో ఉన్న విశ్వాసం. దావీదు అంటాడు కీర్తనల్లో, నా మీదకి దండు రేగినను నా హృదయము కలవరపడదు. హల్లెలూయా. ఎన్నో కీర్తన అయిపోయింది. 27వ కీర్తన 3వ చరణం 4వ చరణం. నా మీదకి దండు రేగినను నా హృదయము భయపడదు, కలవరపడదు. చూడండి ప్రియ దేవుని సంగమా, రేపు రాబోయే 2024 సంవత్సరంలో మనకు కాపుదలగా ఎవరుండాలి? దేవుడే నా కాపరిగా ఉండాలి అని యాకోబు కోరుకున్నాడు. మూడవదిగా చదవండి ఇప్పుడు. తినుటకు 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 ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను చాలు నాకు దయచేసిన ఎడల. అంటే ఇప్పుడు దేవుడు తనకు ఎలా ఉండాలని యాకోబు కోరుకుంటాడంటే, దేవుడే నా పోషకుడుగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఎలా ఉండాలి? యాకోబుకి పోషకుడుగా. నన్ను పోషించాల్సింది ఎవరు? దేవుడు. అరణ్యంలోకి వెళ్ళిపోయాడు ఏలియా. ఎవడు పెడతాడు నాకు? అడుక్కొని తినడానికి కూడా ఎవడు లేడు ఆడ. అడుక్కోడానికి కూడా ఎవరు లేరు. ఆకులు అలములు తినాలి, బతకాలి అక్కడ. ఏలియా ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. కానీ ఏలియా కనులు మాత్రం ఎవరి మీద ఉన్నాయి? దేవుని మీద ఉన్నాయి. హల్లెలూయా. యెహోవా నా పోషకుడని. హల్లెలూయా. ఏలియా ఊహించిన అద్భుతం ఒకటి చేశాడు దేవుడు. ఏంటి అద్భుతం? కాకుల గుంపు ఒకటి వచ్చేసింది. ఏంట్రా కాకులు వస్తున్నాయి, పౌరాలు రాకుండా అనుకుంటాడు ఏలియా. లాస్ట్ కాకులు వచ్చి ఏం చేస్తున్నాయి? వాటి నోట్లో, వాటి కాళ్ళ దగ్గర ఏమున్నాయి? రొట్టె, మాంసం. చాలా మంచి కాకులు కదా అవి. దేవుడు వాటి ఆకలి చంపేసినట్టున్నాడు ఆ రోజు. తిందామనుకున్నా ఆకలి లేకపోతే తింటారా మీరు? కొంతమందిని అంటుంటా నేను, బిర్యానీ తింటామంటే, లేదు పాస్టర్ గారు, ఏమంటే ఇప్పుడే తిన్నాం అన్నం, ఇప్పుడే తిన్నాం బిర్యానీ, ఇంకా తినడానికి లోపల ఖాళీ. అర్థమైందంటారా? దేవుని మాట వింటే దేవుడు ఓటి కూడా సమృద్ధిగా పెట్టేసి ఉంటాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే అన్నిటికీ పోషకుడు ఆయనే కాబట్టి. అన్నిటికీ పోషకుడు ఆయనే. ఏది కొదువ చేయడు, ఎవరిని మర్చిపోడు ఆయన. బాగా గమనించండి, అరణ్యములో ఏలియాని పోషించినటువంటి దేవుడు, అరణ్యములో ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు పోషించినటువంటి దేవుడు, 40 సంవత్సరాలు పోషించినటువంటి దేవుడు ఆయన. ఆయన నీకు పోషకుడుగా ఉంటే నీకు ఏ కొదువ రానివ్వడు. హల్లెలూయా. కానీ ఆయన నీకు పోషకుడుగా ఉండాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నాకు ఆళ్ళు పెట్టలేదు, వీళ్ళు పెట్టలేదు, వీళ్ళు పెట్టలేదు, ఆళ్ళు పెట్టలేదు అని నీకు లేకుండా, అసలు ఏమి లేకుండా పోతుంది. దేవుడు నాకు పెట్టలేదండి అని చెప్పండి ఒకసారి. దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు పెట్టలేదని చెప్పండి. యేసుప్రభు అన్నాడు, తన కుమారుడు రొట్టెని అడిగితే పామునిచ్చున, ఇడ్లీ అడిగితే, దోశని అడిగితే ఇస్తాడా? తేళ్ళు కప్పలు తినంటారంటాడా? కొంతమంది కరువుతో కప్పలు కోసుకుని తింటున్నారంట. ఎందుకు తింటున్నారు తెలుసా? వాళ్ళు దేవుని అడగడం వల్లే. అందుకని